Today we are going to start chapter number 5 in this episode of James. ఈ రోజు యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటాం. And before we start this chapter, let me give you an outline of this chapter. ఈ అధ్యాయాన్ని ధ్యానించక ముందు దీని నిర్మాణాన్ని ఒకసారి చూద్దాం. As usual, we divide it into 5 convenient sections so that we can draw precious mileage out of this chapter. దీనిని 5 భాగాలుగా విభజించుకొని దానిలో నుంచి సాధ్యమైనంత ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. This chapter consists of 20 verses. ఈ అధ్యాయంలో 20 వచనాలు ఉంటున్నాయి. The first 6 verses, that is 1 to 6, I have titled like this: Beware of riches. Where is your love? ఈ మొదటి 6 వచనాలలో మీ ధనం ఎక్కడుందో దాని గురించి జాగ్రత్త పడాలి, మీ ప్రేమ ఎక్కడుందో దాని గురించి జాగ్రత్త పడాలి అనేది చూస్తాం. And the next 5 verses, that is from verses 7 to 11, it talks about enduring suffering and it exhorts us to be patient. There is always a blessing in exhibiting patience. తర్వాత 7 నుంచి 11 వచనాలలో మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనంలో ఆశీర్వాదం ఉంటుంది అనే సంగతి చూస్తాం. And the third section consists of only one verse, that is verse 12. It speaks of a life of integrity. Our yes should be yes, no should be no. మూడవ భాగంగా 12వ వచనాన్ని మనం చూస్తాం. అది యథార్థతని, అంటే అవునంటే అవును, కాదంటే కాదు అనే జీవితాన్ని తెలియజేస్తుంది. And the next set of 6 verses from verses 13 to 18, it speaks of a life of stability. That is, prayer and praise should go together. We should make both of them a habit. ఆ తర్వాత 13 నుంచి 18 వచనాలలో చూస్తే ప్రార్థించటం, అదే రీతిగా స్తుతించటం రెండు కూడా మన అలవాటుగా ఉండాలి. And the final verses, that is 19 and verse 20, it is ministry for the wanderers or the backsliders. తర్వాత 19, 20 వచనాలలో వెనుకకు జారిపోయిన వాళ్ళకి ఎలా పరిచర్య చేయాలి అనేది చూస్తాం. So with this brief outline, we shall go into this chapter 5. ఈ క్లుప్తమైన నిర్మాణం గురించిన సంగతులతో ఈ 5వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Chapter 1, we know we should stand with confidence built around the word of God. మొదటి అధ్యాయంలో దేవుని వాక్యం ఆధారంగా కట్టబడ్డ జీవితాలు కలిగిన వారమై ధైర్యంతో మనం ఉండాలి అని చూసాం. In chapter 2, we have learned to serve with compassion. 2వ అధ్యాయంలో కనికరము గలవారమై సేవ చేయాలి అని చూసాం. And in chapter 3, we have learned to speak very carefully with caution. తర్వాత 3వ అధ్యాయంలో ఎంతో జాగ్రత్తగా మనం మాట్లాడే వారమై ఉండాలి అని చూసుకున్నాం. 4th chapter is all about submitting with a contrite heart, contrite spirit. తర్వాత 4వ అధ్యాయం అంతా విరిగి నలిగిన మనసుతో మనం లోబర్చుకోవాలి అని చూసాం. And this chapter 5 is all about sharing with concern. ఈ 5వ అధ్యాయం మనము పట్టింపు కలిగిన వారమై పంచుకోవటం అనే అంశంతో ఉంటుంది. This is the order of Christian living that we are taught in this episode. ఈ పత్రికలో క్రైస్తవ జీవితం ఈ క్రమంలో ఉండాలి అని నేర్పించబడుతుంది. Remember, all these things happen simultaneously in our lives. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఇవన్నీ మన జీవితంలో ఒకేసారి జరిగేవిగా ఉంటున్నాయి. We know this epistle is addressed to people who are saved. అయితే మనకి తెలిసిన రీతిగా ఈ పత్రిక రక్షించబడిన వాళ్ళను ఉద్దేశించి రాయబడింది. There is no doubt about our saving experience or our born again experience. తిరిగి జన్మించిన అనుభవం విషయమై ఎలాంటి అనుమానాలు మనకి లేవు, ఉండకూడదు కూడా. But James is expressing some doubts about our life after we are born again. అయితే తిరిగి జన్మించిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలి అనే దాని గురించి కొంత అనుమానము యాకోబు వ్యక్తపరచటం మనం చూస్తాం. What are we doing with our life after our born again experience? తిరిగి జన్మించిన అనుభవం తర్వాత మనం ఏం చేస్తున్నాం? So these concerns are expressed in this epistle, and he gives us exhortation and solutions. అయితే ఆ హెచ్చరికలు ఈ పత్రికలో ఇస్తూ వాటికి పరిష్కారాలు కూడా ఆయన తెలియజేస్తున్నారు. And our responsibility is to introspect our lives and set right the concerns that has been expressed by this apostle James. అయితే మన బాధ్యత ఏంటి అని అంటే, మన జీవితాల్ని పరీక్షించుకొని అపోస్తలుడైన యాకోబు తెలియజేసిన ఆ సమస్యలు మనలో ఉన్నాయేమో చూసుకొని పరిష్కరించుకోవాలి. Most of us say life is not fair. That is definitely correct. Yes.
అయితే అనేక సార్లు చాలా మంది ఏమని అంటూ ఉంటారంటే, జీవితము సరైన రీతిలో నేను అనుకున్నట్లుగా లేదు, అది సమంజసంగా అనిపించట్లేదు అని అంటూ ఉంటారు. But we must understand there is an afterlife. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంటుంది. We can convert into a heaven or we can convert it into a hell depending on the choice we make concerning Christ. అయితే యేసుని గురించి మనం తీసుకునే నిర్ణయాల ద్వారా అది పరలోకంగానైనా మార్చుకోవచ్చు, నరకంగానైనా మార్చుకోవచ్చు. And remember, this afterlife lasts for eternity. అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తర్వాత జీవితం అనేది నిత్యత్వము వరకు ఉండేదిగా ఉంటుంది. Life is full of problems, and Job also says in the book of Job, chapter 14, verse 1, man born of a woman is full of sorrows. అయితే మన జీవితాలు అనేది ఎలాంటి అనుమానం లేకుండా ఎన్నో శ్రమలతో కూడుకున్నదిగా ఉంటుంది. యోబు కూడా 14వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీ కనిన నరుడు అనేక శ్రమలు అనుభవించేవాడుగా ఉంటాడు అని చెప్తారు. So in this chapter 5, James is listing some problems. అయితే ఈ 5వ అధ్యాయంలో యాకోబు కొన్ని సమస్యలని ఆయన చూపిస్తారు. And as usual with exhortation, he gives solutions to these problems. అలానే సమస్యలు చూపటమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా ఆయన చూపిస్తారు. What are these problems? Number 1, ఆ సమస్యలు ఏంటి అని అంటే, మొదటిది problems for the rich and the riches. The riches are corrupted and they are corroded. అయితే ధనవంతుల గురించి, ధనాన్ని గురించిన హెచ్చరిక ఉంటుంది. ఈ ధనము తుప్పు పట్టిపోయినట్లుగా అక్కడ చెప్పబడింది. And secondly, there is a problem for the farmers, how to raise crops. అలానే వ్యవసాయం చేసే వాళ్ళు పంటలు ఎలా పండిస్తున్నారు అనే దాని గురించి ఒక సమస్య చెప్పబడింది. Thirdly, problem for us because we undergo suffering, endure suffering. తర్వాత మనము శ్రమల గుండా వెళ్తున్నాం కాబట్టి అదే ఒక సమస్యగా చెప్పబడింది. And fourthly, there is a problem for the righteous people like Job who suffer without knowing for what reason they are suffering. అలానే యోబు లాంటి నీతిమంతులైన వారు కారణం ఏంటో తెలియకుండా వాళ్ళు శ్రమను అనుభవించటం అనేది ఒక సమస్యగా చెప్పబడింది. And fifthly, there is a problem for the sick as they undergo sickness. తర్వాత 5వదిగా వ్యాధుల గుండా వెళ్తున్న వారు, రోగులుగా ఉన్నవారు, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు. And finally, there is a problem for these backsliders. చివరి సమస్యగా వెనుకకు జారిపోయిన వాళ్ళకు వచ్చే సమస్య. So we have listed out 6 problems. ఇక్కడ 6 సమస్యలు మనం చెప్పుకున్నాం. But when you observe this chapter 5, we see the word pray or prayer occurs 6 times. ఈ అధ్యాయాన్ని మనం గమనిస్తే ప్రార్థన లేదా ప్రార్థించండి అనే మాటలు 6 సార్లు వస్తాయి. So the only solution for all these problems is prayer. అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే ప్రార్థనే. The epistle started with an exhortation to exercise patience. అయితే ఈ పత్రిక సహనము వహించండి అని ప్రారంభించబడింది. And this chapter ends with the exhortation to prayer. అలానే ఈ అధ్యాయం ప్రార్థించండి, ప్రార్థనలో కొనసాగండి అనే మాటలతో ముగిసేదిగా ఉంటుంది. When we exercise patience, it is always done with an attitude of prayer. అయితే మనం ఓర్పుని కనపరుస్తున్నాం, సహనాన్ని కనపరుస్తున్నాం అని అంటే ప్రార్థనాపూర్వకంగా చేసే పనిగా అది ఉంటుంది. To exercise patience, we need endurance. అయితే సహనాన్ని వహించాలి అని అంటే మనకి ఓర్పు అవసరం. And to require endurance, we need wisdom. ఓర్పు అలవర్చుకోవాలి అంటే జ్ఞానం కావాలి మనకి. And to require wisdom, we need to pray, we need to ask. అయితే జ్ఞానం కావాలి అని అంటే మనం ప్రార్థించే వారంగా, అడిగే వారంగా మనం ఉండాలి. Now we'll come to this first section of this chapter 5 from verses 1 to 6. ఈ 5వ అధ్యాయంలో మొదటి భాగానికి వద్దాం. మొదటి 6 వచనాలలో అది ఉంటుంది. So James is saying, beware of riches. అయితే మీ ధనాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి అని యాకోబు చెప్తాడు. So this is a passage especially written for rich people. అయితే ఇది ప్రాముఖ్యంగా ధనవంతులని ఉద్దేశించి రాసిన మాటగా ఉంటుంది. Sometimes we wonder why James is including a topic when he addresses Christians or believers. విశ్వాసులని ఉద్దేశించి రాసేటప్పుడు ఈ అంశాన్ని యాకోబు ఎందుకు లేవనెత్తాడు అని మనకు అనిపించవచ్చు. Probably in these times there were a few people among believers who were rich. దానికి కారణాన్ని మనం చూస్తే అతని దినాలలో విశ్వాసులలో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు.
So with these people in focus, he's writing this few words. అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కొన్ని మాటలు ఆయన రాస్తున్నారు. However, this passage is also applicable to the unsaved rich if they are able to read this epistle or if they are able to hear this message. అయితే ఈ పత్రిక ఈ మాటలు రక్షించబడకుండా ఉన్న ధనవంతులను ఉద్దేశించి కూడా రాసినట్లుగా మనం చూడొచ్చు. వాళ్ళు కూడా దీన్ని చదివి వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. He starts with this passage by giving a very stern warning, saying, "Weep and howl." ఒక తీవ్రమైన హెచ్చరికతో ఆయన ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ప్రలాపించండి, ఏడవండి అని చెప్తాడు. And we usually resort to weeping and howling when we lose something which is very dear to our heart. అయితే సాధారణంగా మనం ఎప్పుడు ప్రలాపిస్తాం, ఎప్పుడు ఏడుస్తాం అని గమనిస్తే మన హృదయానికి అత్యంత ప్రియమైనది మనం కోల్పోయినప్పుడు మనం ఆ రీతిగా చేస్తాం. This is a very tragic situation when rich people lose their riches. అయితే ధనవంతులు వాళ్ళ ధనాన్ని కోల్పోవటం అనేది ఒక బాధాకరమైనగా సంగతిగా, విచారకరమైన సంగతిగా ఉంటుంది. They have accumulated riches to live a happy life, to live a secure life. అయితే ఈ ధనవంతులైన వారు భద్రతతో కూడిన సంతోషకరమైన జీవితాలు జీవించాలి అని ధనాన్ని కూడబెట్టుకుంటారు. They wanted their life to be trouble free. అది సమస్యలు లేని జీవితం కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. But that's not always the case, because James says there is a time of judgment. అయితే అది అన్ని వేళలా అలానే ఉంటుందా అంటే అలా ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ యాకోబు తీర్పు ఒకటి ఉంది అని తెలియజేస్తాడు. From this passage we get a notion that God is not interested in rich people or is condemning the rich people. అయితే ఈ భాగాన్ని మనం చదివితే ధనవంతులు అంటే దేవునికి ఇష్టం లేదేమో, అందుకనే ఇక్కడ యాకోబు వాళ్ళని ఖండిస్తూ రాశాడు అని మనం అనుకుంటాం. But dear friends, that's not the case with our God. He is only condemning the attitudes of these rich people. అయితే ధనవంతులు అంటే ఆయనకి ఇష్టం లేదు అనుకోవటం కాదు, కానీ కొంతమంది ధనవంతులు కలిగి ఉండే వైఖరిని ఆయన తప్పు పట్టడం మనం ఇక్కడ చూస్తాం. We know Abraham and Job were rich people of their times. అయితే మనం గమనిస్తే అబ్రహాము, యోబు వాళ్ళ దినాలలో ఎంతో ధనవంతులుగా వాళ్ళు ఉంటున్నారు. Their riches did not corrupt them, but instead God was pleased with their lives. అయితే వాళ్ళ ధనాలు వాళ్ళని నాశనం చేయలేదు. నిజానికి దేవుడు వాళ్ళ జీవితాల పట్ల ఎంతో సంతృప్తిని ప్రదర్శించినట్లుగా మనం చూస్తాం. To the one he said, "You are my best friend." అయితే ఒక ఆయనతోటేమో నీవు నా ప్రాణ స్నేహితుడివి అన్నట్లుగా అన్నాడు. And to the other, that is Job, he said, "You are blameless in my sight." అయితే యోబుతోనేమో నా దృష్టిలో నీవు నిందారహితుడిగా ఉన్నావు అని అన్నాడు. So he never cast away the rich people for their riches. అయితే ధనవంతులు వాళ్ళ ధనాన్ని బట్టి ఆయన ఎప్పుడు వాళ్ళని దూరం చేయలేదు. And if at all he is casting away the rich people, it is because of their selfish attitude. అయితే ఎవరైనా ధనవంతుల్ని ఆయన దూరం పెట్టాడా అని అంటే అది వాళ్ళ స్వార్థపూరితమైన వాళ్ళ హృదయ వైఖరిని బట్టి అలా చేస్తుండొచ్చు. One more notion we get from this passage is the rich people can hardly be saved. అయితే ఈ వాక్య భాగంలో నుంచి ధనవంతులైన వారు రక్షించబడటం కష్టం అని అనుకుంటాం. That was not the case with God, because Jesus, when he was talking to the rich young man, he did not cast away the rich young man because of his riches. అయితే అది కూడా నిజం కాదు. ఎందుకు అనంటే యవనస్తుడైన అధిపతితో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఆయన ధనవంతుడు కదా అనేసి ఆయన్ని దూరం చేయలేదు ప్రభు. He was condemning him for his self-righteousness. అయితే ఆయన స్వనీతిని ఆయన గద్దించిన వాడుగా ఉంటున్నాడు. He was condemning his because of his love for riches. అలానే ధనాన్ని ప్రేమించే వాడుగా తను ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి ఆయన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. And subsequently Jesus says, with men it is impossible, but with God everything is possible. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పారు. God is not condemning riches or ourselves acquiring wealth, but he is condemning our trust in those things. అయితే ఆయన ధనాన్ని తప్పు పట్టట్లేదు, అలానే ధనాన్ని మనం కూడబెట్టుకోవటం కూడా తప్పు పట్టట్లేదు, కానీ ధనంని ప్రేమించే వారంగా ఉంటే
అది మన ప్రాధాన్యత అయితే అది ఆయన తప్పుపడుతున్నారు. There is a verse in Proverbs 11 and verse 28 which says, "He who trusts in riches will fall, but the righteous will flourish like a green leaf." సామెతల గ్రంథం 11:28లో మనం చూస్తే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని ఉంటుంది. And in this passage, James is pointing out to people who have become rich by illegal means. ఈ వాక్య భాగంలో యాకోబు అన్యాయముగా ధనవంతులైన వారి గురించి మాట్లాడతాడు. Now we'll read verses 2 and 3 of this chapter 5. 5వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవయ్యను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. Something surprises us. He says, "Your gold and silver will rust." We know iron will rust, but gold and silver will not. అయితే ఇది మనకి కొంత ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఇనుము తుప్పు పడుతుంది, బంగారము వెండి సాధారణంగా తుప్పు పట్టవు. So how to understand these things? అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? As we go further in this passage, we try to understand this verse. ఈ వాక్య భాగంలో కొంచెం ముందుకెళ్తే దీన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. I've seen currency stored in bank lockers, and after a long time when they opened it, when they touched it, it was almost like shredded paper. డబ్బు కట్టలు బ్యాంక్ లాకర్లో పెట్టి కొంతకాలం అయిన తర్వాత అవి తీస్తే అవి చినిగిపోయిన కాగితం ముక్కల్లాగా అవ్వటం నేను చూశాను. What the author seems to be saying is they become useless when we need them the most. అయితే ఇక్కడ రచయిత చెప్పాలనుకునేది ఏంటంటే, మనకి బాగా అవసరం అని అనుకున్నప్పుడు అవి నిష్ప్రయోజనమైనవిగా పనికిరానివిగా అవుతాయి అని అర్థం. That's why he says silver and gold will rust. అందుకనే ఆయన బంగారము వెండి తుప్పు పట్టాయి అని చెప్తాడు. Paul says in 1 Timothy chapter 6 and verse 17, "Command those who are rich in this present world not to be arrogant, not to put their hope in wealth, which is so uncertain, but to put their hope in God, who richly provides us with everything for our enjoyment." 1 తిమోతి 6:17లో పౌలు తిమోతికి రాస్తూ ఇలా రాశారు: యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. So James is not talking about their perishability, but about their worthlessness. అయితే యాకోబు ఇక్కడ అవేవో నాశనం అయిపోతాయి అని చెప్పడం కాదు, కానీ అవి నిష్ప్రయోజనముగా ఉంటాయి అని చెప్తున్నాడు. The material wealth is not only temporary, but is valueless. అయితే ఈ భౌతికమైన ఆస్తులు అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి మాత్రమే కాదు, విలువ లేనివిగా అయిపోతాయి. And James is saying a day is coming and they will be subject to judgment. అయితే ఇక్కడ యాకోబు ఏమంటాడంటే, ఒక రోజు వస్తుంది, అది తీర్పులోకి తేబడుతుంది. All our accumulated wealth will not matter for eternity. అయితే మనం ఎంత ధనం కూడబెట్టుకున్నా నిత్యత్వానికి అది అక్కరకు రానిదిగా ఉంటుంది. I was reading a book where a sick young girl belonging to a couple who are SIKHS. They brought this young girl to a man of God for prayer. అయితే ఒక సిక్కు దంపతులకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని ఒక దైవజనుని దగ్గరికి ప్రార్థన నిమిత్తం తీసుకొచ్చారు. When it really mattered, the doctors were helpless, money was useless, and the religion they professed was powerless. అయితే అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు వైద్యులు కూడా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. ధనము ఉపయోగానికి రాకుండా పోయింది. అలానే వాళ్ళ మతము శక్తిహీనంగా అయిపోయింది. It's only our trust in Christ that matters in the end. అయితే చివరికి ఏది ప్రాముఖ్యం అని అంటే, క్రీస్తు మీద మనం పెట్టే నమ్మకం, విశ్వాసం మాత్రమే. He is the solution for all mankind's malady. మానవాళి యొక్క సమస్త సమస్యలకి పరిష్కారము ప్రభువైన యేసుక్రీస్తే. Verse 4 describes the meaning of acquiring this wealth. 4వ వచనంలో ధనాన్ని ఎలా కూడబెట్టుకుంటున్నారో చెప్పబడింది. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. People have become rich through hoarding. They have stored up in verse 3.
అయితే 3వ వచనంలో మనం చూస్తే కూడబెట్టుకొని ఆ వాళ్ళు ధనవంతులయ్యారు అనే మాట చూసాం. They have stored up all their goods so that they can make a profit in future. అవన్నీ కూడబెట్టుకోవటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో దీని ద్వారా రాబడి లేదా లాభాన్ని సంపాదించుకుందాం అని అనుకున్నారు. It does not mean that we should save some money for the future. అంటే దాని అర్థం భవిష్యత్తు కోసం డబ్బులేమి దాచిపెట్టకూడదు అని దాని ఉద్దేశం కాదు. We should definitely save for our family's future. మన కుటుంబ అవసరతలు భవిష్యత్తు నిమిత్తం ఆదా చేయాల్సిందే. The idea of this verse is not that, but there is selfishness and profit motive at the expense of others while hoarding and trying to make a profit. అయితే ఇక్కడున్న మాట యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ధనవంతులు కావటానికి కూడబెట్టడానికి ఇతరులకి అన్యాయం చేయటం, వాళ్ళని దోచుకొని మనం ధనవంతులు కావటం తప్పు అని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. And second way people have become rich is by cheating. వీళ్ళు ధనవంతులు ఎలా అవుతున్నారు అని అంటే మోసం చేసి ధనవంతులు అవుతున్నారు అనేది రెండవ కారణంగా చెప్పొచ్చు. There are the laborers who mowed their fields and harvested your crops, but you have withheld their wages. That's what James is telling. యాకోబు 4వ వచనంలో చూస్తే కోసిన పనివారికి ఇవ్వకుండా మోసముగా కూలిని బిగబట్టారు అని ఆయన చెప్తారు. You have withheld their wages and their cry reaches unto the Lord. వాళ్ళకి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా మీరు ఆపి పెట్టారు, అది వాళ్ళ మొరలు దేవుని చెవుల్లోకి వెళ్తున్నాయి అని ఇక్కడ చెప్పబడింది. There is a warning in Proverbs chapter 22 and verse 16 which says, he who oppresses the poor to make more for himself will come to poverty. సామెతల గ్రంథం 22:16లో చూస్తే లాభము నందువలనని దరిద్రులకు అన్యాయము చేయి వారికి ధనవంతులకు ఇచ్చి వారికి నష్టమే కలుగును అని చూస్తాం. And Proverbs 14:31 also says, he who oppresses the poor taunts his maker. అలానే సామెతలు 14:31లో కూడా చూస్తే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తని నిందించువాడు అనే మాట చూస్తాం. Today we may say we have not made money by illegal means as by hoarding or by cheating. అయితే మనం ఈ రోజున అనుకోవచ్చు, మనము అన్యాయముగా మేమేమి ధనాన్ని కూడబెట్టలేదు, మోసం చేసి కూడబెట్టలేదు అని అనుకోవచ్చు. But many in the Christian fraternity have made money by skipping the Lord's Day. అయితే క్రైస్తవ్యంలో అనేక మంది ప్రభు దినాన్ని దోచుకొని ధనవంతులైన వారు ఉంటున్నారు. They also could not make it to the other fellowship days in a week just with an intent to make money. అలానే ఇతర వార కోడికలకి కూడా ధనాన్ని కూడబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు రానివారుగా ఉంటున్నారు. Is this not a subtle way of Satan to keep away or draw you away from the Lord? అయితే ఇది సాతాను ఎంతో యుక్తితో దేవుని దగ్గరికి రానియకుండా దేవునికి దూరంగా ఉంచే ప్రయత్నంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. There is a real story told about a young man who went to China as a missionary. ఒక యవనస్తుడు మిషనరీగా ప్రభు పరిచర్య నిమిత్తం చైనాకు వెళ్ళిన అతని గురించిన యథార్థ గాథ ఈ రీతిగా ఉంటుంది. The ministry people said, we'll give you $2,500 for your sustenance for a complete year annually. అయితే సంవత్సరానికి $2,500 నీ ఖర్చుల నిమిత్తం పోషణ నిమిత్తం ఇస్తాము అని సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. When he went to China, a company seeing all his credentials, they said, we'll pay you $5,000, come to our company. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకున్న అర్హతలు అవన్నీ చూసి ఒక కంపెనీ వాళ్ళు $5,000 మేము ఇస్తాం, మా దగ్గర పని చేయండి, పని చేయడానికి రండి అని పిలిచారు. This young man said no. అయితే యవనస్తుడు నేను రాను అని అన్నాడు. Then the company said, we will give you $7,500. Again, this young man said no. అయితే అదే కంపెనీ వారు $7,500 ఇస్తాము అన్నగాని నేను రాను అని చెప్పాడు యవనస్తుడు. Then finally they said, we'll give you $10,000, and this young man said no. అయితే ఆ తర్వాత $10,000 ఇస్తామన్నా కానీ ఆయన నేను రాను అనే చెప్పాడు. The company people asked this young man, is the salary your bargaining point? అంటే మీ ప్రధానమైన సమస్య ఆ డబ్బులేనా అని అడిగారు. This young man said, yes, the salary is big, but the job isn't big. ఆ యవనస్తుడు ఏమన్నాడంటే మీరిచ్చే జీతము పెద్దదే, అయితే ఉద్యోగం పెద్దది కాదు అని చెప్పాడు. This man was bent on
serving the Lord as a missionary. అయితే ఈ యవనస్తుడు ప్రభువు పరిచర్యలో మిషనరీగా ఉండటానికే నిశ్చయించుకున్నవాడుగా ఉంటున్నాడు. The Lord's service was big enough, and he could not be lured for anything other than being a missionary. అయితే ప్రభు పరిచర్య ఎంతో గొప్పదిగా భావించి ఆ పని తప్ప ఇంకే పని చేయటానికి ఆకర్షితుడు కాలేదు ఆయన. That's why there is this blessed verse in Proverbs 23 and verse 4. Do not weary yourself to gain wealth. సామెతలు 23:4లో ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము అనే చక్కని మాట ఉంటుంది. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. Even if you have an inclination, you just take it away. ఒకవేళ మనకి అటువైపుగా మొగ్గు చూపిన అటువంటి అభిప్రాయాన్ని తీసివేసుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది. We have interest in gaining riches, but we lack interest in God. అయితే ధనాన్ని కూడబెట్టుకోవటం పట్ల ఆసక్తి ఉంటుంది, అయితే ఆ దేవుణ్ణి కలిగి ఉండటం పట్ల ఆసక్తి కలిగి ఉండట్లేదు మనం. We are good at making good financial decisions, but very bad at decisions concerning God. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం, దేవుని పట్ల నిర్ణయాలు తీసుకోవటంలో ఆ రీతిగా మనం ఉండట్లేదు. And James is telling there is a twofold judgment. అయితే యాకోబు రెండంతల తీర్పు గురించి ఇక్కడ ప్రస్తావిస్తారు. One judgment is in this present world with the erosion of the wealth that we have accumulated. అయితే ఒక తీర్పు ఏంటి అని అంటే ప్రస్తుత కాలంలోనే మన ధనము మనం కూడబెట్టుకున్నవి తుప్పు పట్టిపోవటం, పాడైపోవటం. And there is a future judgment in verse 9. It says that is with God as the judge. అయితే 9వ వచనంలో దేవుడే న్యాయాధిపతిగా భవిష్యత్తులో ఒక తీర్పు ఉంటుంది అనే మాట చూస్తాం. When there is a judge, there is bound to be witnesses. అయితే న్యాయాధిపతి ఉన్నాడు అంటే సాక్షులు కూడా ఉంటారు. These witnesses have so many things against the accused. అయితే నిందితుడి మీద ఈ సాక్షులు అనేకమైన నేరాలు మోపేవారుగా ఉంటారు. And who are these witnesses? Let's be very careful in listening to this. అయితే ఈ సాక్షులు ఎవరు అనే దాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. The number one witness in verse 3 says, your gold and your silver have rusted, and their rust will be a witness against you. అయితే 3వ వచనంలో చూస్తే మీ బంగారము మీ వెండి తుప్పు పట్టాయి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంటుంది అని చూస్తాం. And second witness is in verse 4, the pay of the laborers cries against you, wages which we have withheld cries against us. తర్వాత 4వ వచనంలో చూస్తే మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది అనే మాట చూస్తాం. The money talks, the money is a witness. అయితే ధనమే మాట్లాడుతుంది, ధనమే సాక్షిగా ఉంటుంది. And the third witness again from verse 4, the outcry of those who did the harvesting has reached the ears of the Lord. Workers also will cry against us. తర్వాత 3వ కేక లేదా 3వ సాక్షి 4వ వచనంలో కోతవారి కేకలు సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. So who are these three witnesses? It's the rust, it's the money, and it's the cry of the laborers. ఆ 3 సాక్షులు ఎవరు అని మనం చూస్తే మొదటిది తుప్పు, తర్వాత రెండవది ధనము, తర్వాత మూడవది ఆ కూలివారి యొక్క కేకలు. We must understand the petitions have already been filed in God's court of judgment. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మన మీద నేరారోపణ అనేది ఇంతకు ముందే ప్రభు యొక్క న్యాయస్థానంలో దాఖలు చేయబడింది అని చూడాలి. These are not my words, because in Job 34 and verse 28, actually these are the words of Elihu. This says, the cry of the poor comes before him, and he hears the cry of the afflicted. యోబు గ్రంథం 34:28లో చూస్తే ఎలీహు ఈ రీతిగా అక్కడ చెప్తాడు, బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి. Remember, we are not to torment the poor. అయితే ఇక్కడ బీదలను మనము శ్రమ పెట్టకూడదు అనే మాటని మనం ఇక్కడ చూస్తాం. The unsaved will be judged before Christ at the white throne of judgment for their sins. అయితే ఎవరైతే రక్షణ పొందని వారు ఉంటున్నారో ప్రభు యొక్క ధవల సింహాసనం ఎదుట వాళ్ళకి తీర్పు జరుగుతుంది. And the saved will be judged before Christ at the bema seat of judgment, not for our sins but for our works. అలానే ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట
మన పాపాల నిమిత్తం కాదు కానీ మన క్రియల నిమిత్తము తీర్పు పొందుతాం అని చెప్పబడింది. Now we'll come to verses 5 and 6. 5-6 వచనాలు కొద్దాం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. When we read these verses, the chapter 16 of the book of Gospel according to Luke comes to our remembrance. అయితే ఈ వచనాలు చదివినప్పుడు లూకాసు వార్త 16లో ఉన్న మాటలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. Especially verse 14, which says, "Now the Pharisees who were lovers of money, they were listening to the words of our Lord." అయితే 14వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని అని అక్కడ చెప్పబడింది. And as they were listening, our Lord told them about the rich man and Lazarus. అయితే వాళ్ళు వింటుండగా ప్రభువు ధనవంతుడు లాజరు ఆ కథని అక్కడ చెప్పారు. We know this story. We have heard this story a number of times. అయితే ఈ కథ మనకి తెలిసిందే, అనేక సార్లు ఈ కథ మనం విన్నాం. And Abraham was specifically telling the rich man from paradise to this rich man who was in Hades, especially in verse 25, it says, "Child, remember during your life you received good things, and likewise Lazarus bad things, but now he is comforted here." అయితే పరదైస్లో ఉన్న అబ్రహాము పాతాళములో ఉన్న లాజర్ని చూసి 25వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. This incident, or we might call it a story, this is a real story, as in very few words, 2 lives, 2 deaths and 2 destinations. అయితే దీన్ని మనం ఈ కథని, ఈ సంఘటనని మనం అర్థం చేసుకోవాలి అని అంటే 2 జీవితాలు, 2 మరణాలు, 2 గమ్యాలు అని అర్థం చేసుకోవచ్చు. And as we read this incident, there is not a single verse or any hint of Lazarus complaining. అయితే ఈ సంఘటన, ఈ కథ అంతా మనం చదివితే ఎక్కడ కూడా లాజరు సనుక్కున్నట్టుగా మనకి కనపడదు. He had a desire to be fed, but which was not fulfilled. అయితే ఆకలి తీర్చబడాలి అని ఆశపడ్డాడు, అది తీరకుండానే పోయింది. He was sick and the dogs were making his life really hell. అయితే అదే రీతిగా ఆయన రోగిగా ఉంటున్నాడు, ఆ కుక్కలు వచ్చి అతనికి ప్రత్యక్షంగా నరకాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. Yet we don't find a single complaint. అయినప్పటికీ ఆయన సనుక్కోలేదు, ఫిర్యాదు చేసిన వాడుగా లేడు. So this passage from verses 1 to 6 is not only a offer lessons to the rich, but to the lessons to the poor. అయితే ఈ 6 వచనాలలో మనం చూసే మాటలు ధనవంతులకే కాదు, దరిద్రులకి, బీదవారికి కూడా ఉద్దేశించి చెప్పబడిన మాటలుగా మనం చూడొచ్చు. Remember, God is noticing the way we acquire money or wealth. అయితే ఏ రీతిగా మన ధనాన్ని, ఆస్తుల్ని కూడబెడుతున్నాం, సంపాదిస్తున్నాం అనేది దేవుడు చూస్తూనే ఉన్నాడు, గమనిస్తున్నాడు అనేది చూడాలి. God is also noticing the way we live our lives, whether we are rich or poor. అయితే మనం ధనవంతులమైన, దరిద్రులమైన ఏ రీతిగా మనం జీవిస్తున్నాం అనేది కూడా ఆయన చూస్తున్నాడు. No matter whether we are rich or poor, the word of God says, "Get ready for judgment." అయితే ధనవంతులైన, దరిద్రులైన తీర్పుకి సిద్ధపడండి అని యాకోబు తెలియజేస్తున్నాడు. Whether we are saved or unsaved, get ready for judgment. That's what the word wants. అయితే మీరు రక్షించబడినా, రక్షించబడకపోయినా తీర్పుకి సిద్ధంగా ఉండండి అని ఈ వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. Remember, whatever we keep, we lose it. అయితే ఏదైతే మనము కూడబెట్టుకుంటున్నామో దాన్ని కోల్పోతాం. But what we give to God, we receive it back with interest. అయితే ఏదైతే ప్రభుకి ఇస్తామో దాన్ని వడ్డీతో సహా మనము పొందుకుంటాం. Remember Hannah, she gave his only son Samuel to the Lord, and God repaid her with interest, nearly 500-fold. హన్నా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తనకు ఒక కుమారుడిని ప్రభుకి ఇస్తే 500% వడ్డీతో ఆమె తిరిగి పొందుకున్నట్లుగా మనం చూడొచ్చు. She gave one son to the Lord, and God repaid her with 3 sons and 2 daughters. అయితే ఒక కుమారుడిని దేవునికి ఇస్తే
ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఆమెకి దేవుడు అనుగ్రహించాడు. God will not be a debtor to anyone. అయితే దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. And finally, listen very carefully to these words. అయితే చివరిదిగా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి, గమనించండి. When we die, we leave behind all that we have. ఎప్పుడైతే మనం మరణిస్తామో మనం కలిగి ఉన్నవన్నీ వెనకే విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. But we take all that we are. అయితే మనం ఏమై ఉన్నామో దానిని మనతో తీసుకువెళ్తాం. And we take all that we gave to others. అయితే ఇతరులకు ఏమిచ్చామో వాటిని మనం తీసుకువెళ్తాం. This is what all life is all about. అయితే ఈ జీవితానికి అర్థము ఆ రీతిగా ఉంటుంది. That's why this chapter 5's title, Share. Have a concern for the people around us. అందుకనే 5వ అధ్యాయానికి పట్టింపు కలిగిన వారమై మనము ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి అని పేరు పెట్టుకున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.